హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 18th జూలై షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్, at which Olympic Games did India win a gold medal for the first time? Okay, so 1928 Amsterdam Olympics లో Indian men's hockey team Indian men's హాకీ టీమ్ ఓకే ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఈ టీమ్ కి. ఎప్పుడు 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో. ఇది ఒక హైయెస్ట్ సింబాలిక్ అచీవ్మెంట్ గా కన్సిడర్ చేశారనమాట. ఓకే, అండ్ 5 మ్యాచెస్ లో వీళ్ళు 29 గోల్స్ స్కోర్ చేయడం జరిగింది. సో ఆమ్స్టర్డామ్ 1928 జరిగిన ఒలింపిక్స్ లో ఇండియాకి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. ఎవరికి? ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కి. నెక్స్ట్, ఐడెంటిఫై ది బ్లాక్ సాయిల్ రీజన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో బ్లాక్ సాయిల్ రీజన్ మనకి డెక్కన్ ట్రాప్ లో ఉంటుంది, అంటే సెంట్రల్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఇండియాకి. సెంట్రల్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాని డెక్కన్ అంటాము. సో ఆ రీజియన్ లో మనకి బ్లాక్ సాయిల్ అవైలబుల్ గా ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ ని మనము రెగర్ అంటాము, లేకపోతే కాటన్ సాయిల్ అని కూడా అంటాము. ఓకే, ఎందుకంటే ఈ బ్లాక్ సాయిల్ అనేది కాటన్ గ్రోత్ కి ఐడియల్ అనమాట. ఓకే, సో ఈ బ్లాక్ సాయిల్ కి మాయిశ్చర్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అలానే చాలా ఫర్టైల్ గా ఉంటుంది. సో అందుకే వీటిని క్యాష్ క్రాప్స్ కి యూజ్ చేస్తారు. క్యాష్ క్రాప్స్ అంటే ఏంటమ్మా? ఇవే కాటన్, షుగర్ కేన్, సోయాబీన్స్. ఓకే, సో ఈ డెక్కన్ ట్రాప్ లోనే కాకుండా మనకి గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ సాయిల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్? సో ఎవరు? కర్ణం మల్లేశ్వరి. కర్ణం మల్లేశ్వరి ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్. ఎప్పుడు? 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో. ఓకే, 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కర్ణం మల్లేశ్వరి ఇండియాకి చెందిన ఫస్ట్ ఉమెన్ టు వన్ అండ్ ఒలింపిక్ మెడల్. ఓకే, సో తనకి ఏ మెడల్ వచ్చింది అంటే బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఎందులో? వెయిట్ లిఫ్టింగ్ లో. ఏ కేటగిరీలో? ఉమెన్స్ 69 kg కేటగిరీలో. ఓకే, నెక్స్ట్, which of the following statements are correct regarding the Union Public Service Commission? First statement, the Parliament has the power to make regulations as to the conditions of service of the chairman, members and staff of the commission. Okay, so ఈ పవర్ అనేది పార్లమెంట్ కు ఉండదు, ప్రెసిడెంట్ కు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ తప్పు. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 envisaged a public commission for the federation and a provincial public service commission for each province or group of provinces. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే
మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఒక ప్రొవిజన్ మేడ్ చేసింది దేనికోసం, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం. సో ఇది కాన్స్టిట్యూషన్ అండ్ రెగ్యులేషన్స్ ని కన్సిడర్ చేసుకొని కరెంట్ యూపీఎస్సికి ఐడెంటికల్ గా ఉండటం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సి చూడండి, ద ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ came to be known as the Union Public Service Commission by the virtue of Class 1 of Article 378 of the Constitution 1950. ఇది కూడా కరెక్ట్ అమ్మా. ఏంటి అంటే ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు 1935 లో. ఓకే, ఇప్పుడు ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా రీప్లేస్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఎప్పుడు 1950 లో. ఓకే, సో ఈ ప్రొవిజన్ అనేది అంటే ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ అనేది ఎక్కడ సైట్ చేశారు అంటే క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 378. సో ఆప్షన్ బి అండ్ సి ఆర్ ఓన్లీ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, అబోలిషన్ ఆఫ్ టైటిల్. అబోలిషన్ ఆఫ్ టైటిల్ కి రిలేటెడ్ గా ఉన్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 18. సో ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం డిస్కస్ చేస్తుంది అంటే అబోలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఈ ఇందులో ఏముంది అంటే ఒక స్టేట్ అనేది ఎటువంటి టైటిల్స్ ని కన్ఫర్ చేయకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు. అలానే సిటిజన్స్ అనే వాళ్ళు ఇండియా అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎటువంటి టైటిల్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు ఫారెన్ స్టేట్ నుంచి. ఓకే, సో ఇది అబాలిషన్ ఆఫ్ టైటిల్ ఫ్రమ్ ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ లో ఉన్న వాటర్ వేపర్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ని మనము హ్యూమిడిటీ అంటాం అన్నమాట. సో ఇది మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కి ఒక ఎసెన్షియల్ మెజర్మెంట్ గా కన్సిడర్ చేస్తారు వాళ్ళు, వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి, క్లైమేటిక్ కండిషన్స్ తెలుసుకుంటానికి హ్యూమిడిటీని. ఓకే, ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే ఏమవుతుంది అంటే మనం వార్మర్ గా ఫీల్ అవుతాము, అండ్ తక్కువ హ్యూమిడిటీ ఉంటే మనం చాలా డ్రైగా ఫీల్ అవుతాము, అండ్ సమ్ డిస్కంఫర్ట్, చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, the authorities of which country denied the permission to land the ship Komagata Maru carrying Indians? So Canadian authorities Indians ని క్యారీ చేస్తున్న కోమగతా షిప్ ని వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ఇది ఒక జపనీస్ స్టీమ్ షిప్. ఇది జాపనీస్ స్టీమ్ షిప్ అన్నమాట. సో ఇది ప్యాసింజర్స్ ని క్యారీ చేస్తుంది. ఎప్పుడు అంటే 1914 లో బ్రిటిష్ ఇండియా నుంచి. ఓకే, సో వీళ్ళ ఒక డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే కెనడాకి వెళ్ళాలి. ఓకే, సో కెనడాకి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఆ కెనడా డాక్లోకి ఈ షిప్ ని పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ఈ కెనడియన్ అథారిటీస్ కోమగతా మారు ఎవరైతే బ్రిటిష్ ఇండియా నుంచి కెనడాకి వెళ్ళాలనుకున్నారో 1914 లో వాళ్ళకి కెనడియన్ అథారిటీస్ పర్మిషన్ వాళ్ళ డాక్లోకి ఎంటర్ అవడానికి ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్ గార్బా ఇస్ పర్ఫార్మ్డ్? సో గార్బా మనకి నవరాత్రి అప్పుడు పర్ఫార్మ్ చేస్తారు. నవరాత్రి అప్పుడు ఏం చేస్తాం మనము? గాడెస్ దుర్గాకి వర్షిప్ చేస్తాము. సో ఎన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో? 9 డిఫరెంట్ ఫార్మ్స్ లో. ఓకే, సో గార్బా అనేది ఏ స్టేట్ యొక్క డాన్స్? గుజరాత్. ఓకే, వెస్టర్న్ ఇండియాలో ఉన్న ఒక స్టేట్ గుజరాత్. ఆ గుజరాత్ యొక్క నేటివ్ ఫోక్ డాన్స్ గార్బా అన్నమాట. ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తారు? నవరాత్రి సెలబ్రేషన్స్ లో పర్ఫార్మ్ చేస్తారు. నవరాత్రినే కాకుండా సమ్ అదర్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా మనకి గార్బా అనేది గుజరాత్ లో పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే,
సో పొంగల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ ఎవరికి, తమిళనాడుకి. ఎప్పుడు వస్తుంది? మిడ్ జనవరిలో వస్తుంది. పొంగల్ తెలిసిందే కదా, ఫెమిలియర్ నేమ్. దివాళి కూడా ఫెమిలియర్ నేమ్. బిహు చూడండి, బిహు అస్సాం, అస్సాం ఫెస్టివల్ బిహు. ఓకే, సో ఇది అస్సామీస్ న్యూ ఇయర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. In December 2021, Supreme Court suspended OBC quotas for local body elections in which of the following states? ఏ స్టేట్స్ లో? మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. సో డిసెంబర్ 2021 లో సుప్రీం కోర్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటాని లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఏ స్టేట్స్ లో? మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్ లో. నెక్స్ట్. This festival was started by the government of Nagaland in 2000 to encourage interaction among tribes and to promote the cultural heritage of the state. A festival, Hornbill Festival. Okay, so in Hornbill Festival, government of Nagaland start చేసింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? 2000 నుంచి స్టార్ట్ చేసింది. దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నాగాలాండ్ లో ఉన్న వేరియస్ ట్రైబ్స్ లోని ఇంటరాక్షన్ ని ఎంకరేజ్ చేయడానికి, అలానే వాళ్ళ యొక్క కల్చరల్ హెరిటేజ్ ని ప్రమోట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ని గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 1st నుంచి 10th డిసెంబర్ వరకు. ఎవ్రీ ఇయర్ చక్కగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్. హౌ మెనీ ఇండస్ట్రీస్ వర్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ ఏ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ 1956? 1956 ఇండస్ట్రీ పాలసీ షెడ్యూల్ ఏలో మనకి 17 ఇండస్ట్రీస్ లిస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ షెడ్యూల్ ఏలో ఉన్న వాటికి ఏంటి అంటే స్టేట్ కి ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ వీటి పర్పస్ ఏంటి అంటే ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్, అనేక రకాలైన సెక్టార్స్ లో, ఇండియాలో ఉన్న వాటి సెక్టార్స్ లో సిస్టమేటిక్ డెవలప్మెంట్ కోసం ఈ ఇండస్ట్రీ పాలసీ అనేది లాంచ్ ఎస్టాబ్లిష్ చేయటం లేకపోతే ప్రమోట్ చేయటం జరిగింది అన్నమాట. ఓకే, సో ఆ సెక్టార్స్ ఏంటివి అంటే ఐరన్ అండ్ స్టీల్, అండ్ కోల్, ఆయిల్. ఓకే, ఇటువంటి వాటికి సిస్టమేటిక్ డెవలప్మెంట్ కోసం చేశారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్ ఏలో 17 ఉన్నాయి కదా, షెడ్యూల్ బిలో మనకి 12 ఇండస్ట్రీస్ ఉన్నాయి, షెడ్యూల్ సిలో మనకి రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ చేత ఆపరేట్ చేయబడేవి ఈ షెడ్యూల్ సిలో ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ అరేంజెస్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా according to the Human Development Index ranks in 21-22 in increasing order. Okay, so HDI, according to HDI, మన ఇండియాకి ఎన్నో ర్యాంక్ వచ్చింది? 132 వచ్చింది అవుట్ ఆఫ్ 191. ఎప్పుడు? 2021 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో. ఓకే, సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్డిపి. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1965 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ని డెవలప్ చేయటం. ఓకే, సో అంటే ఎవ్రీ సోషల్ అండ్ ఎకనామిక్ సెక్టార్స్ లో యుఎన్డిపి అనేది వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి?
న్యూయార్క్ లో ఉంది. సో ఈ క్వశ్చన్ కి కనుక వస్తే మనకి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్, సో మాల్దీవ్స్ కి మనకి 90 ఇచ్చారు. ఓకే, భూటాన్ కి 127, బంగ్లాదేశ్ కి 129 అండ్ శ్రీలంకకి 73. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఫస్ట్ శ్రీలంక, నెక్స్ట్ మాల్దీవ్స్, నెక్స్ట్ భూటాన్ అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అయింది అనమాట. మనకి ర్యాంక్స్ వెళ్ళిపోతే బిస్కెట్ అవుతాము. సో ఇవి తెలిస్తేనే పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Asansol, Howrah, Malda and Sealdah division come under which zone of India? సో హౌరా తెలుసు కదా మనకి, ఏ రీజన్ లో ఉంటుంది? ఈస్ట్ వైపు ఉంటుంది. సో ఈస్టర్న్ రైల్వేస్ మనకి మిగిలి తెలియకపోయినా హౌరా జంక్షన్ ఫేమస్ కదా. ఓకే, సో అవి కోల్కతా ఈస్టర్న్ రైల్వే జోన్ లో ఉంటాయి అన్నమాట. సో ఈస్టర్న్ రైల్వే జోన్ అనే మనకి టోటల్ 18 రైల్వే జోన్స్ ఉంటాయి. Out of which Eastern Railway is one of them. Okay, next question. What cells help in osmoregulation in platyhelminthes? Platyhelminthes లో మనకి ఫ్లేమ్ సెల్స్ ఆస్మోరెగ్యులేషన్ కి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి ప్లాటీహెల్మింథస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో ఒక పార్ట్ అన్నమాట. Part of excretory system. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే ప్రోటోనెఫ్రీడియా అంటాము. ఓకే, సో ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి ఆస్మో రెగ్యులేషన్ లో ప్రైమరీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే వాటర్ అండ్ అయాన్స్ ని, బాడీలో ఉన్న వాటర్ అండ్ అయాన్స్ ని బ్యాలెన్స్, వాటి యొక్క బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఈ ఆస్మో రెగ్యులేషన్ అనేది చేయడం జరగటం అవుతుంది అనమాట. సో ఆస్మో రెగ్యులేషన్ తో పాటు ఫ్లేమ్ సెల్స్ ఇంకేం చేస్తాయి అంటే బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ ని కూడా రిమూవ్ చేస్తే ఫ్లేమ్ సెల్స్. ఓకే, సో ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి ప్లాటీహెల్మింథస్ లోనే కాదు, ఇంకా అదర్ టైప్ ఆఫ్ ఫ్లాట్ వార్మ్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ లో కూడా ఫ్లేమ్ సెల్స్ అనేవి మనం చూడొచ్చు. కానీ మోస్ట్ ప్రామినెంట్ గా ఉండేవి ప్లాటీహెల్మింథస్ లోని అనమాట. ఓకే, నర్వ్ సెల్స్ మనకి హ్యూమన్స్ లో ఉంటాయి. అలానే గ్యాంగ్లియా కూడా మన బ్రెయిన్ లో ఉంటుంది. అండ్ హూప్స్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్లాటీహెల్మింథస్ అన్నమాట. నెక్స్ట్, who became the first woman officer to join Army Aviation Corps as combat aviator after the successful completion of training in May 2022? ఎవరు? కెప్టెన్ అభిలాషా బరాక్. ఈమె ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ దేనికి? టు జాయిన్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ కి. ఎలాగా? యాజ్ ఏ కాంబాట్ ఏవియేటర్ గా. ఓకే, సో ఈమె ట్రైనింగ్ ని మే 2022 లో కంప్లీట్ చేశారు. తర్వాత కాంబాట్ ఏవియేటర్ గా జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, Malik Akbar, who resisted Mughals in Deccan, was an able administrator of which state? Malik Akbar కాదు అంబర్, మాలిక్ అంబర్ అహ్మదానగర్ కి అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. సో ఇతను అహ్మదానగర్ సుల్తానేట్. సో ఇతను డెక్కన్ రీజన్ ఆఫ్ ఇండియాని హెయిల్ చేశాడు. అలానే మాలిక్ అంబర్ సిగ్నిఫికెంట్ రోల్ ఏంటి అంటే ఈ ముఘల్ ఇన్కర్షన్స్ లో, అలానే డెక్కన్ రీజియన్ లో అతని టెన్యూర్ కి అతను చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో అతను స్టార్టింగ్ ఒక స్లేవ్ గా తెచ్చారు ఇండియాకి. తర్వాత అతని యొక్క పవర్ ని అండ్ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవడం జరిగింది. అండ్
అతనికి ఎక్కువ మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండేవి మాలిక్ అంబర్ కి. M for military, A for administrative. ఓకే, సో అటువంటి స్కిల్స్ కూడా చాలా హైగా ఉండేవి అనమాట. అలాంటి స్ట్రాటజికల్ పవర్స్ ఉండేవి. ఓకే, లీడర్షిప్ క్వాలిటీస్ మంచిగా ఉండేవి మాలిక్ అంబర్ లో. నెక్స్ట్ క్వశ్చన్, who among the following is associated with the musical instrument Sur Bahar? Sur Bahar musical instrument కి అసోసియేట్ అయిన పర్సన్ ఎవరు అంటే అన్నపూర్ణ దేవి. సో అన్నపూర్ణ దేవి is associated with the musical instrument Sur Bahar. అన్నపూర్ణ దేవి ఒక హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అనమాట. ఆమె అలానే ఒక టీచర్ కూడా మైనర్ ఘరానాకి. ఓకే, and next, President Ramnath Kovind conferred which award on Matabi Manjamma for Jogati Nritya in 2021? So ఆమెకి గాను పద్మశ్రీ అవార్డ్ ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చారు. ఎవరికి? మాతాబి మంజమ్మ ఫర్ జోకటి నృత్య. ఓకే, అది ఒక ఫోక్ డాన్స్ అనమాట జోకటి నృత్య అనేది. సో ఈ మాతాబి మంజమ్మ ఒక ట్రాన్స్జెండర్ ఫోక్ డాన్స్. ట్రాన్స్జెండర్ ఫోక్ డాన్స్ కర్ణాటకలో. ఓకే, నెక్స్ట్, who among the following sports person was awarded the Chhattisgarh Veerni Award? Chhattisgarh Veerni Award 2021 లో ఎవరికి ఇచ్చారు? జ్యుతి చంద్ కి. సో జ్యుతి చంద్ కి 2021 ఛత్తీస్గఢ్ వీర్ని అవార్డ్ ఇచ్చారు. సో ఈమె ఒక స్ప్రింటర్ అన్నమాట. అండ్ అలానే నేషనల్ వైడ్ ఉమెన్స్ ఛాంపియన్ కూడా 100 meters ఈవెంట్ లో. ఓకే, నెక్స్ట్, fans, horsetails and lycophytes belong to which of the following groups? Fans మనకి తెలిసిందే కదా. ఈ హార్స్టైల్స్ అండ్ లైకోఫైట్స్ వెళ్ళిపోయిన ఫాన్స్ మనకి టెరిడోఫైటా అని అందరికి తెలుసు. ఓకే, ఇవన్నీ టెరిడోఫైట్ గ్రూప్ కి సంబంధించినవి. అండ్ బయోఫైట్స్ మనకి మాసెస్ వస్తాయి, లివర్ వాట్స్ వస్తాయి, ఫంగై, ఆల్గే. ఓకే, ఒకసారి చెప్పుకుందాం ఇవన్నీ. నెక్స్ట్, అష్టాదిత్య ఆఫ్ పాణిని ఈజ్ రినౌండ్ వర్క్ ఆన్ సంస్కృత్ గ్రామర్. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారమ్మ. అష్టాధ్యాయి ఆఫ్ పాణిని ఈజ్ రినౌండ్ వర్క్ ఆన్ సంస్కృత్ గ్రామర్ అన్నమాట. సో అది ఎవరు రాశారు? పాణిని రాశారు. 6th and 5th century BC లో రాశారు. క్లాసికల్ సంస్కృత్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 4000 సూత్రాస్ ఉంటాయి. ఓకే, అండ్ 8 చాప్టర్స్ ఉంటాయి. అందుకే మనకి అష్ట అని పేరు వచ్చింది అన్నమాట. 8 చాప్టర్స్, 4000 సూత్రాస్. ఓకే, అండ్ which of the following statements is not correct about surface tension? So surface tension మనకి డైన్స్ పర్ సెంటీమీటర్స్ లోనే మెజర్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 is కరెక్ట్. అండ్ అలానే సర్ఫేస్ టెన్షన్ షేప్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్ కూడా సర్ఫేస్ టెన్షన్ వల్లనే జరుగుతుంది. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్. అండ్ ఆప్షన్ 3, at room temperature surface tension of water is less than ethyl alcohol. So ethyl alcohol మనకి వాటర్ సర్ఫేస్ టెన్షన్ వచ్చి అరౌండ్ 20 degrees Celsius ఉంటే that is around 72.8 dynes per centimeter ఉంటుంది సర్ఫేస్ టెన్షన్. కానీ
ఇథైల్ ఆల్కహాల్ కి 22.3 డైన్స్ పర్ సెంటీమీటర్ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారు, వాటర్ కి తక్కువ అన్నారు, కానీ వాటర్ కి ఎక్కువ ఉందన్నమాట. సో థర్డ్ వన్ తప్పు ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ M2 is one of the measures of money supply. M2 is the sum of M1 plus saving deposits with post office. సో M2 లో మనకి M1 లో ఉండే కాంపోనెంట్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే పబ్లిక్ హ్యాండ్స్ లో ఉన్న కరెన్సీ, డిమాండ్ డిపాజిట్స్ కానీ ఇంకా అదర్ లిక్విడ్ డిపాజిట్స్ అనేవి అన్ని M1 కిందకు వస్తాయి. అవన్నీ M2 లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటితో పాటు మనకి సేవింగ్స్ డిపాజిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సేవింగ్స్ డిపాజిట్స్ లో మనకి ఏమేమి వస్తాయి, మార్కెట్ డిపాజిట్ అకౌంట్స్ వస్తాయి, అలానే స్మాల్ డినామినేషన్ టైం ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనము నియర్ మనీలో చూడగలము, ఎలిమెంట్స్ ఆఫ్ నియర్ మనీ అంటాము. ఓకే, సో ఇది ఏంటి అంటే క్యాష్ కి కన్వర్ట్ అవడానికి రెడీగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇవి వీటిని మనము బ్రాడర్ మెజర్ ఆఫ్ మనీ సప్లై అంటాము. అదే M2. M2 అంటే బ్రాడర్ మెజర్ ఆఫ్ మనీ సప్లై. Okay, next. In which year was the Vernacular Press Act enacted in British India? Connection. Vernacular Press Act ni 1878 లో enact చేశారు. సో ఇది బ్రిటిష్ ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దేనికి? టు కర్టైల్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రెస్. ఓకే, సో ఎందుకు అంటే క్రిటిసిజం ని ప్రివెంట్ చేయడానికి, బ్రిటిష్ పాలసీస్ పట్ల ఉన్న క్రిటిసిజం ని ప్రివెంట్ చేయడానికి ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని బ్రిటిష్ వాళ్ళు ఎనాక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరు వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ ఎనాక్ట్మెంట్ జరిగింది అంటే లార్డ్ లిటన్. ఓకే, అప్పుడు లార్డ్ లిటన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అతనికి చాలా సప్రెసివ్ పాలసీస్ ఉండేవి. నెక్స్ట్ O3. సో O3 మనకి 6 valence ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా. సో ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. దీని గురించి పెద్దగా ఐడియా లేదు, చూద్దాము. సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఓకే, చూద్దామమ్మా. సో ఇది ఇవాళ 25 GS క్వశ్చన్స్. రేపు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో వస్తాను. ఈ O3 గురించి ఇంకోసారి ఆలోచిస్తాము. మనకి తెలిసిన ఆక్సిజన్ కి 6 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 ఆక్సిజన్స్ కాబట్టి 18 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ సెంట్రల్ ఆక్సిజన్ కి 2 bonds ఫామ్ అవ్వాలి, అంటే ఇన్నర్ 2 అదర్ ఆక్సిజన్స్ తో. ఓకే, సమ్ థియరీ ఉంది, నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో వస్తాను. Take care, bye bye, all the best.